మనం అనుకుంటే ఏదైనా సాధించగలం కదా. ఆ మాత్రం ఆత్మ స్థైర్యం లేకుంటే ముందుకు అడుగు వేయలేం కదా. ఇప్పుడు మీకున్న సమయం చాలా తక్కువ. 7 పార్లమెంట్లలో తిరగాలి అని అంటే మీ ఒక్కరితోటైతే అది ముమ్మాటికి సాధ్యం కాని పని. బర్రెలక్కకు స్పెషల్ టీమ్ అంటూ లేదంటే అతనికి మద్దతు ఇచ్చే వాళ్ళంటూ కొంతమంది ఉన్నారా? ఎవరాళ్ళు అంటే ఏం చెప్తారు? పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయపెట్టించి తగ్గిస్తారు. ఓకే, ఎవరు భయపెడతారు? అపోజిషన్ వాళ్ళు భయపెడతారు. సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏజెంట్లను మీరు ఎమ్మెల్యేగా మీరు ఎంపీగా నిలబడితే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందని మీరు అనుకో. ఇబ్బంది అంటే ఓట్లు చీలుస్తా అనే భయం. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏజెంట్లను అన్ని సెట్ చేసి వస్తే నెక్స్ట్ డే ఏజెంట్లు లేరు కూర్చోవడానికి. నైట్ గాయబ్ చేసేసారు భయపెట్టేసి. సో అందుకే నేను వీళ్ళని నేనేం చెప్పను, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ. మీరేమో ఓట్లు చీలుస్తారు అంటున్నారు, కానీ ఇదే మీ లాస్ట్ టైం మీ మీద ఇదొక రూమర్స్ కూడా నడిచింది. ఏందనంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మేము నిలబడాలని ఫోర్స్ చేసినట్టు కూడా మాట్లాడారు. అయితే ఎవరన్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా. అవును. సో టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్ మా ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ దింపిందని వీళ్ళు అన్నారు. సో ఇంకెవరు దింపిరు అనేది ఇక వీళ్ళ మీద అనుకుంటారు, కానీ నన్ను ఎవరు దింపలే, నాకు నేనే దిగిన. రైట్. ఇన్నేళ్ల మీ జీవితంలో లేదా కొన్నేళ్ల ఈ రాజకీయ జీవితంలో మిమ్మల్ని అత్యంతంగా బాధించిన సన్నివేశం ఏందనంటే ఏం చెప్తారండి? మా ఫాదర్తో వీడియో చేయించడం. అదే అత్యంతంగా బాధించిన సన్నివేశం. ఇది వరకు మీరు బాధపడ్డ సన్నివేశాలు లేవా? నా పైన కేసు పెట్టడం, ఇవన్నీ కూడా మీకు బాధించిన ఏమనిపించలేదా మీకు ఆ క్షణాన? ఎందుకు ఈ అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వచ్చాను, లేదంటే నాకు అవసరమా ఈ ఇబ్బందులు అనిపించింది. కానీ వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారో దాన్ని నిలతొక్కుని నిలబడి వీళ్ళకి ఒక సమాధానం చెప్పే రోజు రావాలి అని గట్టిగా అనుకుని నిలబడ్డా. ఇంకా నేను రైట్. మీరు మీ జీవితంలో అత్యంతంగా కనీసం మీకు సంతృప్తినిచ్చిన సందర్భాలు లేదా సంతోషాన్ని ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? బర్ల వీడియో వైరల్ అయినప్పుడు 1 మంత్కే నోటిఫికేషన్ వేసిండు. ఓకే, అది హ్యాపీ. అంటే మీ వీడియో వైరల్ అవ్వడం వల్లనే వచ్చిందని. ఓకే. ఫుల్ నెగిటివ్ అవుతారు, ఈ అమ్మాయి వీడియో చేసింది అది ఫుల్ వైరల్ అయింది, ఇంకా మిగతాళ్ళు కూడా ఎవరు నెగిటివ్ అవ్వకూడదు అని చెప్పేసి 1 మంత్కే నోటిఫికేషన్ వేసి. ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు థ్రెటనింగ్ కాల్స్ లాంటివి ఏం రాలేదా? కాల్స్ అంటే 90% పాజిటివ్, ఒక 10% నువ్వు దొరికితే కొడతాం అది ఇది అని కాల్స్ వచ్చినాయి. సో నేను కొన్ని డేస్ ఇంటికాడ ఉన్నా పేరెంట్స్తోన. సో తర్వాత అంత కామన్ అయిపోయాక మళ్ళీ నార్మల్గా తిరగడం స్టార్ట్ చేసిన. బర్రెలకు హైలైట్ అవ్వడానికే ప్రధాన కారణమైనటువంటి అంటే మీరు బర్రెలు కాస్తున్నట్టు ఒక వీడియో తీయడం అదంతా బయటికి రావడం వల్ల మీకు బర్రెలక్కగా నామకరణం చేయడం జరిగింది. రైట్. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎంపీగా కూడా నిలబడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బర్రెలు ఉన్నాయా మీ దగ్గర? లేవు, తీసేసినాం. అమ్మేసిరా? ఎందుకు? మీకు పేరు తీసుకొచ్చిన బర్రెలనే అమ్మేసినారంటే దేనికి కారణం? అంటే ఇంకా సిచ్యువేషన్స్ అన్న వెళ్ళడానికి ఎవరు లేరు, మా తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, సో నాకు కూడా ఇబ్బంది అవుతుంది, నేను కూడా చదువుకోవాలి కదా, సో అందుకే తీసేయాల్సి వచ్చింది. రైట్. మీరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత బర్రెలక్క పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేదు, ఎవరికి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఆ వ్యక్తి మారిపోయింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ రకంగా శిరీష దగ్గర పరిస్థితులు ఉన్నాయి ఈరోజు? కార్లు వచ్చినా ఎండ్లు వచ్చినా అనేది బయట పోయి చూస్తే అర్థమవుతుంది. సో నేను వచ్చింది మా వెహికల్ పైన, స్కూటీ. సో బైక్ పైన నేను మాకు తెలిసిన వాళ్ళ తీసుకొని వచ్చిన అనమాట. సో నాకు కార్లలో తిరిగి అంత రాయల్ లైఫ్ అయితే ఏమొద్దు. సో జనాలు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఇచ్చిన డబ్బు నేను అంత హుందాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు తిరగడానికి నాకు వెహికల్ కావాలన్నా సబ్సిడీ అనేది ఒకటి ఇస్తుంది. సో ఆ విధంగా నేను తీసుకుంటా, కానీ వీళ్ళ డబ్బుతోన ఇంత హుందా లైఫ్ అయితే నేను కోరుకోవట్లేదు. సో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంటే కంటిన్యూగా ఒక్కరోజు 500 కాల్స్ వస్తే నేను ఎలా లిఫ్ట్ చేస్తాను? 500 కాల్స్ పైన వస్తాయి నాకు. సో ఇంపార్టెంట్ కాల్స్ కంటే టైం పాస్కి వచ్చే కాల్స్ చాలా ఉన్నాయి. సో ఏ కాల్ ఎత్తాలన్నా నాకు తెలియదు కదా వీళ్ళని చెప్పేసి. సో ఏ కాల్ వచ్చినా టైంపాస్కి వచ్చిన కాల్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 10 కాళ్ళల్లో ఒక కాల్ మంచిగా వస్తే సరే అననికి వస్తుంది. 500 కాల్స్ అంటే నేను ఇక్కడ ఇది పనులు చూసుకోవాలా, కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకుంటూ ఉండాలి. సో ఇది కావాలని ఫేక్ ప్రచారాలు. సో వాళ్ళతో మాట్లాడితే నేను మంచిదాన్ని, మాట్లాడకపోతే చెడ్డదాన్ని. సో వాళ్ళు చెడ్డదానిగా చేయాలనుకుంటున్నప్పుడు చెడ్డదానిగా చేయని, అర్థం చేసుకొని మంచిదానిగా మలచాలనుకుంటే మంచిదానిగా మలచాలి. ఎంపీగా మీరు నిలబడదామని ముందుకెళ్తున్నారు కదా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కాదని చెప్పి మీకు ఓట్లు వేయాలి అంటే మీ దగ్గర ఉన్న ఏకైక రీజన్ ఏందనంటే ఏం చెప్తారు? నా ధైర్యం, నేను మంచి చేస్తానని నమ్మకం. ఓకే. నేను చెప్పే నిజం. ఎటువంటి నిజాలు ఉంటాయి శిరీష దగ్గర? చెప్పేవన్నీ నిజాలే కదా. సో ఇది చేస్తా, 100% చేస్తా, అంతే.
చేయాలి అనుకుంటే చేసి తీరుతా. ఒక ఎంపీగా అంటే 6-7 ఎమ్మెల్యేలకు బాస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి, సెగ్మెంట్లు ఎక్కువ, సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంత తక్కువ సమయాల్లో మీరు జనాల అంటే మీకు గతంలో అడ్మినిస్ట్రేటివ్ నడిపిన దాఖలాలు లేవు కాబట్టి ఎట్లా నేర్చుకొని ఎట్లా ముందుకు వెళ్ళబోదామని అవే ఇప్పుడు కలుస్తున్నా, మేధావులను కలిసి నేర్చుకుంటున్నా. సో నేర్చుకుంటూ అది రాదు అంటే రాదన్నా, మనం ఒక దిగి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఒకటేసారి వాళ్ళు రాయాలని ఇంటికా నుంచి అయితే నేర్చుకోము కదా. స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళు అనేది నేర్పిస్తారు. సో మనం నేర్చుకోవడం అనేది ఉంటుంది. సో పాలిటిక్స్లోకి దిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల. సో స్టార్టింగ్ నేను ఇంత మాట్లాడేదాన్ని కాదు, చాలా మొహమాటం అనమాట. సో పాలిటిక్స్లోకి వచ్చినాక నాకు ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ చేయాలనేది ఆ వాతావరణం వల్ల మనకు ఆటోమేటిక్గా వస్తాయి. సో అది కూడా అంతే. రైట్. మీరు పెద్ద పెద్ద మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని సూచనల సలహాల మేర కలుస్తున్నారు. ఎట్లా ఉంది వాళ్ళ తరపున రెస్పాన్స్? ఎందుకమ్మా నీకు రాజకీయం అవసరమా అని అటువంటి ఏమైనా ఉన్నాయా? అసలు ఒక్కరు కూడా అలా అనట్లేదు. ఓకే. సో నువ్వు చేసిన ధైర్యానికి నిజంగా గ్రేట్ అమ్మ. సో ఇదే కంటిన్యూ చేయి, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. రైట్. ఏంటి శిరీష గారి అంతిమ లక్ష్యం తన జీవితంలో ఏందనంటే ఏం చెప్తారు మీరు? ఈ సమాజ సేవ చేయడంలో నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది నెగిటివ్గా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నా మీద ఏ విధంగా అయితే నెగిటివ్ వస్తుందో, సో ఎంత నెగిటివ్ చేస్తారు అని కూడా నాకు తెలియదు. సో రాకముందు సరే నేను చేసే పనినే చూస్తారు కానీ నా పర్సనల్ విషయాలు కానీ ఇవన్నీ చూస్తారని అయితే నాకు తెలియదు. సో ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ కాదు, ఈమె వచ్చిన పని ఇది, సో అనుకున్నది సాధించిందిరా బర్రెలక్క అనే విధంగా నేను ఒక గుర్తింపు సాధించాలి.